అబ్బా ఏమంట ట్రంప్ సార్ ప్రమాణ స్వీకారాన్ని ఓ రాజు పట్టాభిషేకం లెక్క చెప్పినమో రాజు చక్రవర్తి లెక్కనే చేస్తున్నాడు ట్రంప్ సారు. ఎవడి మాట వినడు సీతయ్య అన్నట్టు లొల్లి పెట్టేటోళ్ళు పెడతానే ఉన్నారు, ఈయన చేసే పనులు చేస్తూనే ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా ట్రంప్ అంటే ట్రంపే పోండ్రి, ఇక వారానికి కోపారన్న మన జోర్దార్ వార్తల్లో వడకుంటూ ఉండేటట్టు లేడు. గాలికి పోయే కంపను గోషికి తలిగించుకున్నట్టే అవుతున్నది అమెరికాలో పరిస్థితి చూస్తుంటే. ఓహోని కొత్త అధ్యక్షుడు ఎక్కిందంటే ప్రతిపక్ష వాళ్ళు భయపడాలి, ఏమన్నా దొంగ పనులు బయట పెడతాడా అని. కానీ పబ్లిక్ అందరు గడగడ వణికినట్టే గజగజ వణికిస్తున్నారు ట్రంప్ సారు. ముస్లిం దేశాలకెళ్ళి వచ్చిన వాళ్ళని ఇచ్చులు కచ్చకాయలు అడిగేది అడగంగా ఫోన్ నెంబర్లు ఫేస్బుక్ అడ్రస్లు అవ్వో చివ్వోచి అడిగి అడిగి తిప్పలు పెట్టాలని ఆర్డర్ వేసిండు కదా. ఇక చూడురి దేశం మొత్తం బగ్గు అంటున్నది. లోపల ఎంత తిట్టుకుంటున్నారో కానీ బయటికి మాత్రం గిసోంటి అధ్యక్షుడు వద్దే వద్దని రోడ్ల మీదకి వస్తున్నారు జనం. అమెరికా ఆఫీసర్లు పెట్టే తిప్పలను తట్టుకోలేక విమానాల డిపోలల్లా పరాయి దేశపోళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ట్రంప్ సార్ ఇగ్రాన్ని తట్టుకోలేక బయటోళ్లే కాదు సొంత దేశపోళ్ళు సొంత పార్టీ వాళ్ళు కూడా తిట్లతోని కొత్త ప్రెసిడెంట్ కు దిష్టి తీస్తున్నారు. నిండా మునిగినోనికి సలేందన్నట్టు సాపన్లను దీవెన్లు అనుకునే ట్రంప్ సార్కి ఇవన్నీ లెక్కనా గాని వచ్చే రోజుల్లో ఇంకింత ఇసమే చేసేటట్టున్నాడని అనుకుంటారు దేశాల పబ్లిక్. కానీ మన దేశం పూగుర్తు లీడర్లకైతే మా సంబరం అవుతున్నదిలా తిట్లు వాడే ట్రంప్ సార్ చేసిన పనిని చూస్తుంటే మన దేశంలో కూడా ముస్లింలను రానియకుంటే ఇసోంటిగ్రమే చేస్తే మంచిదని సంకల్ గుద్దుకుంటున్నాడు ఈ బీజేపీ కోటేయమనుకుంటే తిరుగుతున్న योगी आदित्यनाथ सारू। मुझे लगता है कि अमेरिका में डोनाल्ड ट्रंप की जीत ने इस राजनीति को एक नई दिशा दी है, एक नई धार दी है। आपने देखा होगा क्या फैसला लिया उन्होंने, किसी को अल्पसंख्यक के आधार पर विशेष अधिकार नहीं दे सकता। जो रूस के अंदर रहेगा और रूस के कानून को मानेगा, रूस के कानून के अनुसार उसको चलना होगा। और जो रूस के कानून को नहीं मान सकता वे वहां जाए जहां उसको शरीयत का कानून अच्छा लगता हो। क्या ये साहस कांग्रेस सपा बसपा लोकदल ये दिखाने का प्रयास करेंगी? ये नहीं दिखा सकते हैं क्योंकि इन्होंने वोट बैंक बना करके रख दिया है। ఇంటున్నారా ముచ్చటెట్లున్నదో ముస్లింల ఓట్లు పోతాయనే భయంతోనే బయటి పార్టీలు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతలేరు అంటున్నాడు. మరి సార్ చెప్పేది హిందువుల ఓట్లు కూడా కట్టుకునేదందుకు కాదా మాట అనుకుందాము. ఒంటికి కాషాయం బట్టలు దొడుగుడే గాని ఒంట మొత్తం ముస్లింల మీద కషాయమే ఉన్నది కదా ఈ సార్కు. గా అమెరికా అంచనే అవతల నుంచి వచ్చిన వాళ్ళతోనే ఎదిగిన దేశమే. ఈ లెక్కన ట్రంప్ పెద్ద మనిషి తాత ముత్తాతలు కూడా ఏరే దేశం నుంచి వచ్చిన వాళ్ళేనట. తొవ్వల రెంటికి పోయి తిట్ల పడ్డట్టు ట్రంప్ సార్ చేసిన ఈ పని సార్కి ఏమర్థమైందో ఈయనకు. దాన్ని దేశంలో అమలు చేయాలని ఎందుకు అంటున్నాడో తెలియదు. మరి ఇవాళ ముస్లింలను వద్దన్న మనిషి రేపు హిందువులను కూడా మా దేశం రావద్దంటే ఏం చేస్తాడో ఈ అయ్యవారు. మంది నడుమ పంచాదులు పెట్టే ముచ్చట్లు ఇక ఇడుగురు సార్ అని అంటున్నారు దేశం పబ్లిక్.